back in 5 minutes. నువ్వు వెళ్ళి త్వరగా తాను చేసుకుని వెళ్ళిపోయి పిచ్చి బాగుంది. ఈడెవడు తొంగని పేర్లాగున్నాడు. ఇదేంటిది? ఎటు వదట్లేదంటే ఊదా. మీలాంటి సెలబ్రిటీతో ఈ రోజంతా ఇలా గడపడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సెలబ్రేటా? నేనా? నేను సెలబ్రేటెడ్ అండి. మీ పేరు దీపక్, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చిత్తకార్తె అని పిలుస్తారు. మీ ఫ్రెండ్స్ పేర్లు అభి, కపిల్, మను. పాపం మను గుడ్డివాడు. అభి ఇస్ అ టెక్నికల్ సౌండ్ గాయ్. ఇవన్నీ నీకెలా తెలుసు? యు మస్ట్ బి జోకింగ్. నాకే కాదు, మీ బ్యాచ్ ని ఫాలో అవుతున్న 120,000 మందికి తెలుసు. హైదరాబాద్ నుంచి కాంపిటీషన్ లో ఉన్న 2 బ్యాచ్ల్లో ఎక్కువ మంది మీ బ్యాచ్ ని ఫాలో అవుతున్నారు. మీ లైఫ్ స్టైల్ చాలా మంది యూత్ ని రిప్రజెంట్ చేస్తుంది. నిజంగా నీకు తెలీదా లేక జోక్ చేస్తున్నావా? ఓరే అబ్బి, ఎక్కడున్నా? నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, నువ్వు అర్జెంట్ కేప్ దగ్గర నీతో మాట్లాడాలి. త్వరగా రా. ఇదిగో ఇందాక జరిగింది ఇప్పుడు నీకు నాకు. ఇక్కడ ఏమైనా నువ్వు? డోంట్ వరీ, మా ఇంట్లో ఏ సీసీ కెమెరాలు లేవు. అమ్ము అమ్ము, ఇక్కడ ఉండకూడదు. ఏంటి తెలుసా? కాంపిటీషన్ ఎంట్రీ నేనే పంపించాను. మీ అందరికి సంతకాలు కూడా తీసుకున్నాను రా. సంతకాలా? రోయ్ అదేరా, బ్యాంక్ అకౌంట్ ఫామ్స్ తో పాటు కాంపిటీషన్ ఫామ్స్ పైన కూడా సంతకాలు తీసుకున్నా. రోయ్ మాకు మాట చెప్పాలి కదా నువ్వు. కాంపిటీషన్ లో గెలవాలంటే మనం రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయాలి. లక్షల మంది మనల్ని ఆన్లైన్ లో గమనిస్తున్నారన్న విషయం ముందే తెలిసిపోయింది అనుకో, ఎవరిలాగా వాడు అనుకున్నా నటించడం మొదలు పెడతాం. దాంతో వ్యూవర్షిప్ పడిపోతుంది, కాంపిటీషన్ లోనే మనం గెలవలేము. అయితే మాత్రం మాకు చెప్పకుండా సంతకాలు ఎట్టించేసుకుంటావు నువ్వు. ₹1,00,00,000 ప్రైజ్ మనీ రా. ₹1,00,00,000 గెలిస్తే తలా 25 లక్షలు వస్తాయి. ఇక రూల్స్ అంటావా, వెరీ సింపుల్. వీలున్నంత వరకు కెమెరాకి యాక్సెసిబిలిటీలో ఉండాలి. మన ఫ్లాట్ లో 4 ఇడియన్ కెమెరాలు అరేంజ్ చేసి, ₹1,00,00,000 మన పైన ఒక మెంటర్ ఉంటాడు. వాడు మనని ట్రాక్ చేసి వీడియోను ఆన్లైన్ లో డిస్ప్లే ఇస్తుంటాడు. మనలో ప్రతి ఒక్కరి పర్సులో వాయిస్ రిసీవర్, లొకేషన్ ఐడెంటిఫై చేసి చిప్ ఉంచాను. కెమెరా యాక్సెసిబిలిటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వాయిస్ రిసీవ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాడు. అట్లీస్ట్ మనలో ఒక్కడన్నా సీసీ కెమెరాకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనం కాంపిటీషన్ లో 3rd ప్లేస్ లో ఉన్నాం. ఐ థింక్ వి విన్ దిస్ గేమ్. ₹1,00,00,000 కోటే. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ. ఎందుకు? మిమ్మల్ని అబద్ధం చేసుకున్నందుకు. ఆ రోజు హుక్కా సెంటర్లో థ్యాంక్స్ ఫర్ దాట్. యూ వెల్కమ్. చెక్ చేస్తూ మాట్లాడుకుందామా? యా ఓకే. లెట్స్ గో. మీ పేరు? రామ్. మై సెల్ఫ్ మధు. తెలుసు. ఎలా? అదే ఆ రోజు మీ ఫ్రెండ్ చెప్పింది. ఓ, మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగచ్చా? నిన్న మనం రోడ్ మీద మాట్లాడుకుంటున్నప్పుడు. చిన్న కరెక్షన్, మీరు మాట్లాడుతున్నప్పుడు కాదు, ఓట్లాడుతున్నప్పుడు. సారీ. అప్పుడు ఎవరో నా స్కూటీకి పార్సల్ తగిలించి వెళ్లారు. ఎవరో మీరేమైనా చూసారా అని. చూసా. ఎవరు? ఎలా ఉన్నాడు? ఎవరో 13-14 ఇయర్స్ బాయ్ అనుకుంటాను.
హలో విల్ము యా మీతో మాట్లాడుతుంటే ఎన్నాళ్ళ నుంచో తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. నాకు కూడా. పాపలు ఎదురున్నాయి కదా, అవునరా మామ. దీనికి 30 వేసుకోవచ్చు. నల్లబై వేసుకోవచ్చు మామ. దీనికి 70. అబ్బా 70. ఏజ్రా రేయ్. రే మామ ఎంటీవీ పెట్టుకుంటారా రే? పెట్టుకో. మార్చుకురా రేయ్, 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 రేయ్. ఎంటీవీ పెట్టేరా? రే ఎఫ్లు ఎమ్మలు కాదురా అవునరా. సన్నీ లియోన్ అవతార్ మామా. అవతార్ సినిమాలో సన్నీ లియోన్ ఎక్కడుంది బే? అవతార్ సినిమాలో మనుషులు ఎలా ఉంటారు బ్లూగా. కదా, మరి సన్నీ లియోన్ అవతార్ అంటే ఏంటి? అమ్మో పట్టుకో, కెమెరాలు ఉన్నాయి. ఓరోరి కుప్పలి పాత్ర కప్పలేసా. గురు రుప్తు బాంధవలనే చూచుచుండ మరో ధురుడై సన్నిలియాన్ని తుస్సేచిన కణుల్ దుర్మార్గుండు. లోకపే కరలీలన్ భజయించే తద్వికుల వర్తవు శైల రక్తవహ నెచ్చర ముర్వే బదులు చూచుచుండ అని నా అబ్బా. సాధింతుముగా ఈడు ఈ గుండె నొప్పి వచ్చేలా ఉంది. ఏమిరా, మన నవభారతంలో ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడటానికి నువ్వు మనిషివా? మన బ్యాచ్ లో ఉన్న ఏకైక బేడ బాయ్ నువ్వు. నాన్సెన్స్. అంటే నువ్వు చేస్తే తప్పులేదు కానీ నీ చూస్తే వచ్చిందా? ఆ? అయినా బ్రదర్ ఉమ్. నీకు తెలుసు కదా, నేను చాలా రొమాంటిక్ ఫెలోర్ అని. ఆ? ఇమిటేషన్ మాకు వచ్చురా. రేయ్ వాడే తిక్క మాట్లాడతాడు కానీ పా, రేయ్. పా. రే అబే, రేయ్ లైట్ తీసుకురా. ఒరే అబే, ఇక్కడ ట్యాప్ లో నీళ్ళు రావట్లేదు, ఒకసారి రా. డివిడి చూసిన తర్వాత వెళ్ళాల్సింది. పేరు చెప్పగానే వెళ్ళిపోయాడు. రేయ్ రేయ్ 24 గంటలు జనాలు చూస్తున్నారని తెలుసు కదా, ఇప్పుడు ఇలాంటి ఎన్ని పెడితే చండాలంగా ఉంటదిరా. రేయ్ 100% మంది మగాళ్ళు 75% మంది ఆడాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తారని రీసెంట్ ఒక టీవీ సర్వేలో చెప్పారా. ఆ? ఆయన మనం పద్ధతిగా చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ స్టడీ అవర్స్కి వెళ్తే ఎవడరా మనల్ని చూస్తాడు? ఇప్పటి వరకు మనం ఎన్నో వెధవేషాలు వేసాం కాబట్టి మన బ్యాచ్ కి ఇంత వ్యూవర్షిప్ ఉంది. సో లైట్ తీసుకో. అంటే కొంచెం స్పైసీగా ఉండాలంటావు. మరి ఉండాలి. ఏయ్, పద కుమ్మేద్దాం. పదరా. ఒరే అభి, ఒరే ఇలా స్నానం చేస్తుందా? రే అమావాస్య చంద్రుడు, అది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో, మళ్ళీ నీ డబ్బా కెమెరాతో రికార్డ్ చేయాలా?